తండ్రి గురువు దైవమైన స్వామికి హృదయపూర్వక నమస్కారములు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయిలో ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు అది వరకు చాలా విన్నాం. మేము ఒక ప్రోగ్రాం విన్నప్పుడు ఈ ప్రోగ్రాం చాలా బాగుంది, ఇది అంత బాలేదు, ఇది అసలు ఇలా కాకుండా ఇలా చేసుంటే చాలా బాగుండేది అని కమెంట్ చేసి వదిలేసేవాళ్ళం. ఒకనాడు సడన్గా మా బాబు వచ్చి, అమ్మ నేను రికార్డింగ్ నేర్చుకుంటాను అన్నాడు. సరే నీ ఇష్టం నేర్చుకో అన్నాం, కానీ అంతగా దాని గురించి ఆలోచించలేదు. వాడు కొంచెం రికార్డింగ్ నేర్చుకున్నాక ట్రయల్గా ఒక రికార్డింగ్ చేద్దాము అన్నాడు. వెంటనే సరే అని రెడీగా ఉన్న స్క్రిప్ట్ ఒకటి మా బాల వికాస్ పిల్లలకి నేర్పించి ట్రై చేశాం. అప్పుడు అర్థమైంది ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పడం చాలా తేలికని. మా బాల వికాస్ పిల్లలతో ప్రాక్టీస్ చేయించి 7-8 నిమిషాలు ప్రోగ్రాం చేయడానికి మాకు 15 రోజుల పైనే పట్టింది. చిన్నప్పటి నుంచి వింటున్న ఆకాశవాణి, తర్వాత వచ్చిన FM రేడియోలు, ఇంకా మన రేడియో సాయి స్ట్రీమ్లో ఏదైనా సరే 2 నిమిషాల ప్రోగ్రాం వినడానికి ఎంతమంది, ఎంతసేపు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా అనిపించింది. అందుకే స్వామి అన్నారు, చెప్పుట సులభంబు చేయుట కష్టంబు, ధాతకైన వాని తాతకైన, చెప్పుట కంటెను చేయుటయే మేలు, ఉన్న మాట తెలుపుచున్న మాట అని. మన శివం స్టూడియో ప్రారంభమైన తరువాత ఈ సంవత్సర కాలంలో చేసిన బాల వికాస్ కార్యక్రమాల్లో స్వామి మాకు చాలా అనుభవాలు ఇచ్చారు, ఎన్నో పాఠాలు కూడా నేర్పించారు. పిల్లలతో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చేది. నా వయసు 4 సంవత్సరాలప్పుడు స్వామి మమ్మల్ని తన దగ్గరికి పిలిపించుకున్నారు. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పండుగలు పుట్టపర్తిలో మేము తిలకించి ఆనందించాము. కానీ ఎప్పుడు పుట్టపర్తికి వెళ్ళినా అన్నింటికంటే నన్ను బాగా ఆకర్షించిన విషయం ఏంటంటే, స్వామి తన పిల్లలతో గడిపే సమయము, తన పిల్లలతో మాట్లాడే తీరు, ఆ చిరుమందహాసము, పిల్లల్ని ప్రేమగా బుగ్గ మీద కొట్టడము, తల నిమరడము లాంటివి. స్వామి ఆనంద స్వరూపుడు, కానీ ఆయన పిల్లలతో ఉండేటప్పుడు పిల్లవాడిగా పొందే ఆనందమే ఆనందానికి పరాకాష్ట అనిపించేది. ఒకరికి డబ్బులు ఇస్తే ఖర్చయిపోతాయి, బట్టలు ఇస్తే చిరిగిపోతాయి, భోజనం పెడితే అరిగిపోతుంది. కానీ బాల వికాస్ చెప్తే ఒక తరము ఉద్ధరింపబడుతుంది. పిల్లలు సాయి యువతగా తీర్చిదిద్దబడతారు. అప్పుడే సత్యసాయి స్వర్ణయుగం వస్తుంది. ఆ స్వర్ణయుగ స్థాపనలో బాల వికాస్ గురువులుగా స్వామి మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క గురువు తరఫున నేను స్వామికి శతకోటి నమస్కారములు అర్పిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు, పిల్లలతో ఉన్నప్పుడు స్వామి ప్రదర్శించే ఓర్పు, ప్రేమను మేము కూడా నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకుంటున్నాము. ఒక్కోసారి రికార్డింగ్ అయినప్పుడు పిల్లలు చాలా తప్పులు చేసేవాళ్ళు. మేము ఆ తప్పులకు నవ్వు ఆపుకోలేక వెంటనే పక్కు నవ్వేవాళ్ళం. అంతే, ఇంకా ఫినిష్. ఆ పిల్లల నుండి ఒక్క డైలాగ్ కూడా చెప్పించలేకపోయాం. ఎన్నో సందర్భాల్లో రికార్డింగ్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చేది. అప్పుడు మాకు అనిపించింది, నీ ఇమోషన్స్ కంట్రోల్లో పెట్టుకో, ఎవరినీ నొప్పించకు అని స్వామి మాకు నేర్పించినట్లు అనిపించింది. ఒక్కొక్కసారి పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండేవాళ్ళు. రికార్డింగ్లో కొంచెం గట్టిగా, కొంచెం కోపంగా చెప్పేవాళ్ళం, అంతే. ఇంకా మళ్ళీ రికార్డింగ్కి గ్యాప్ వచ్చేసేది. వెంటనే స్వామి ఫోటో చూసి, ఏంటి స్వామి డిలే అవుతోంది అనగానే, స్వామి కంట్రోల్ యువర్ ఇమోషన్స్, కంట్రోల్ యువర్ యాంగర్ బంగారు అని చెప్పినట్టు మాకు అనిపించేది. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ ఆల్వేస్ టాక్ ఒబ్లైజింగ్లీ అని స్వామి మాకు నేర్పించారు. ప్రాక్టీస్ సెషన్స్లో పిల్లలు ఎంత పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళంటే, 10 నిమిషాల నాటకం కదా, 20 నిమిషాల్లో రికార్డింగ్ అయిపోతుంది అని అనుకునేవాళ్ళం. కానీ యాక్చువల్గా స్టూడియోకి తీసుకొచ్చి ఆ మైకులు, ఆ హెడ్ఫోన్లు పెట్టేసరికి పిల్లలు చాలా బిగుసుకుపోయి ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసేవారు. మా రికార్డింగ్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా చాలా చిన్నపిల్లలు అయినా ఆ పిల్లలతోటి ఆడి వాళ్ళని మైక్తో ఫ్రెండ్షిప్ చేయించి
హెడ్ఫోన్స్లో వాళ్ళ మాటని వాళ్ళకే వినిపించి ఎంతో ఆనందంగా, ఓర్పుగా, నెమ్మదిగా పిల్లలకున్న భయాన్ని పోగొట్టేవారు. అబ్బా, పిల్లలు దైవస్వరూపులు కదా, వాళ్ళకి ఉన్న ఓర్పు సహనం మనల్ని నేర్చుకోమంటున్నారు స్వామి అని మాకు అనిపించింది. ఒక్కొక్కసారి ఒక డైలాగ్ మేం చెప్తే అది పిల్లలు రిపీట్ చేసేవారు. అలా డ్రామా మొత్తం ప్రాంప్ట్ చేసి రికార్డ్ చేయాల్సి వచ్చేది. ఇట్లాంటి సపోర్ట్ ఇస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ రికార్డ్ చేశాం. అది ఒక అనుభూతి. ఎప్పుడు ఎక్కడ ఎవరికి సహాయం కావాలో అక్కడ మీరు సహాయపడాలి అని స్వామి చెప్పినట్లు మేము భావించాము. ఒక స్టేజ్ డ్రామా అయితే మేకప్ వేసుకుని స్టేజ్ మీదకు వెళ్ళేసరికి ఆ పాత్రలో కావాల్సిన హావభావాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ రేడియోకి రికార్డ్ చేసేటప్పుడు స్టేజ్ ఎన్విరాన్మెంట్ తీసుకురాలేం కదా. అందుకే రేడియో రికార్డింగ్ చాలా కష్టం. పరిపూర్ణ భావ ప్రకటన జరగాలంటే 2 మార్గాలు. ఒకటి, పిల్లలు ప్రొఫెషనల్స్ అయి ఉండాలి. కానీ మన బాల వికాస్ పిల్లలందరూ ప్రొఫెషనల్స్ కాదు కదా. ఇక రెండవది, స్వామి అపారమైన కరుణ. సాయి కార్యము చేసేటప్పుడు సాయి కాక ఇంకెవరు సహాయపడతారు? తన పిల్లల్ని తాను కాకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు? కనుక రేడియో సాయి శ్రోతలందరికీ బాల వికాస్ గురువుల తరఫున ఒక విజ్ఞప్తి. మీరు ప్రోగ్రాం వినేటప్పుడు ఇది బాగుంది, ఇది బాలేదు, అస్సలు మాడ్యులేషన్ లేదు, సరిగ్గానే లేదు, ఏంటి 2 నిమిషాల ఈ ప్రోగ్రాము, ఇలాంటి ఆలోచనలు పక్కకి పెట్టి ప్రెజెంట్ డే బిజీ స్కూల్ లైఫ్లో కూడా ఈ పిల్లలు ఒక డ్రామా స్వామి కోసం చేయగలిగారంటే ఆ పిల్లలకు స్వామి మీద ఎంత ప్రేమ, స్వామి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎంత తపన అని ఆలోచించండి. మన ఆలోచనలు ప్రేమ భక్తితో నిండి ఉన్నప్పుడు వినడానికి అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి. జనరల్గా ఒక గురువుకు తను చెప్పినట్లు పిల్లలు వినాలి అనే ఆలోచన ఉంటుంది. ఇది చాలా సహజం. కానీ పిల్లలు వాళ్ళు కూడా ఆలోచించగలరు అని నిరూపించారు మాకు ఈ రికార్డింగ్స్లో. ఎప్పుడైనా ఒక పోర్షన్ 4-5 సార్లు రికార్డ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా రాకపోయేసరికి మీరు ఇది పర్ఫెక్ట్గా చేస్తే కదా నెక్స్ట్ సీన్కి మనం వెళ్ళగలము అని అనేవాళ్ళం మేము. అప్పుడు వెంటనే పిల్లలు, ఆంటీ దీన్ని ఇక్కడ వదిలేసి నెక్స్ట్ సీన్ చేద్దాం, అది బాగా వచ్చిందనుకోండి మనకి మంచి మూడ్లో ఉంటాం కదా, వెంటనే ఈ సీను చాలా బాగా చేయగలం మేము అని చెప్పేవి సలహా ఇచ్చారు. కరెక్టే కదా, మంచి సలహా ఇవ్వడానికి వయస్సుతో పని లేదు కదా, నో డిక్టేటర్షిప్ అని స్వామి మాకు నేర్పించారు. ఒక ప్రోగ్రాం చేయడానికి మేము మన సంస్థలోని పెద్దలు, ఇతర పెద్దలను కూడా కలిసి ఈ ప్రోగ్రాం ఎలా చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేసేవాళ్ళం. పిల్లలు ప్రోగ్రాం కోసము మా నాలెడ్జ్ని పెంపొందించుకునే అవకాశం వచ్చింది కదా అని ఆనందించాము. బాల వికాస్ పిల్లలు రోజు చేసుకునే ప్రార్థనల గురించి ఒక కార్యక్రమం చేశామండి. అప్పుడు పిల్లల్ని వాళ్ళ అనుభవాలు రాసుకురమ్మన్నాం. చాలా చక్కగా రాసుకొచ్చారు. కరెక్ట్గా రికార్డింగ్ టైంకి బ్రహ్మార్పణం శ్లోకం గురించి చెప్పాల్సిన పిల్లాడు రాలేకపోయాడు. కానీ వాడి స్క్రిప్ట్ మాత్రం మాకు పంపించాడు. బాగా మాట్లాడే వేరే ఇంకొక బాబుని పిలిచి, నాన్న నువ్వు ఈ పోర్షన్ మాట్లాడు అని చెప్పారు. వాడు అంతా చదువుకుని కరెక్ట్గా మైక్ ముందు కూర్చోగానే నేను ఈ పోర్షన్ చెప్పనా ఆంటీ అన్నాడు. ఎందుకురా అంటే, నేను అసలు బ్రహ్మార్పణమే చెప్పను, ఈ పోర్షన్ నేనెలా చెప్తాను, అయినా ఇది నా అనుభవం కాదు అన్నాడు. నానా నువ్వు చెప్పకపోతే రికార్డింగ్ ఆగిపోతుంది, ప్రోగ్రాం మనం పంపించాలి, కాబట్టి పర్వాలేదులే, ఏం కాదు నువ్వు చెప్పు అని మొత్తానికి కన్విన్స్ చేసి చెప్పించాం. దాన్ని అసలు మేము మర్చిపోయాము. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లవాడు మా దగ్గరికి వచ్చి, ఆంటీ రికార్డింగ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి పూట నేను బ్రహ్మార్పణం శ్లోకం చెప్పుకుంటున్నాను, ఒక్క పూట కూడా మిస్ కాలేదు అన్నాడు. ఓ వెరీ గుడ్ శభాష్ అన్నాం. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పిన మాట వింటే మనందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనము రేడియో సాయిలో ప్రోగ్రాం చేశామంటే స్వామికి మనం ప్రోగ్రాం ప్రజెంట్ చేసినట్లే కదా ఆంటీ, స్వామితో అబద్ధం ఎలా చెప్తాను నేను, అందుకే నేను బ్రహ్మార్పణం చెప్పడం అలవాటు చేసుకున్నాను అన్నాడు. స్వామి
చెప్పు దెబ్బ కొట్టినట్లయిందండి మాకు వెంటనే. నిజమే కదా, రేడియో సాయిలో ప్రోగ్రాం అంటే స్వామికి ఇచ్చిన మాట, స్వామి మనకిచ్చిన అపాయింట్మెంట్, స్వామితో మన సంభాషణ, మనము స్వామికి చేసే ప్రామిస్. పిల్లవాడి ద్వారా స్వామి మాకు ఈ పాఠాన్ని నేర్పించారు. స్వామి కూడా ఎప్పుడు చెప్పేవారు కదా, పిల్లలతో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడానికి ప్రత్యేకించి ఎందుకు ఉద్దేశించారు కూడా ఉండాలి అంటే ఆ పాత్ర యొక్క స్వభావాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటారు ఈ ప్రాక్టీస్లో అని చెప్పారు కదా. చాలా బాగుంది అనుభవం. సత్యసాయి సంస్థల్లో పునాది అయిన బాల వికాస్లో మేము భాగమైనందుకు గర్విస్తున్నాము. నేటి బాల వికాస్ విద్యార్థులే రేపటి సాయి యువత. వారిచే ఇప్పటి వరకు ఎన్నో ప్రోగ్రామ్స్ చేయించాము. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి కారకులైన స్వామికి, గురువులకు, పిల్లలకు, రికార్డింగ్ టెక్నీషియన్స్కి అందరికీ ధన్యవాదాలు. కానీ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మీ అందరి సహాయ సహకారములతో ముందు ముందు ఇంకా పర్ఫెక్ట్ కార్యక్రమాలు చేయాలని గురువులకు శక్తి, పిల్లలకు ఆ యుక్తి ప్రసాదించమని స్వామిని కోరుతున్నాను. స్వామి కోసం చేసిన ఏ పనైనా చిన్నది కాదు. స్వామి కోసం చేసిన ఏ పనైనా అసంపూర్ణం కాదు. స్వామి కోసం చేసే ఏ పనితోని వేరే పనిని పోలిక చేయలేము. జై సాయిరామ్. జై సాయిరామ్. పూర్ణమిదం పూర్ణమద. అదే స్వామి మనకి అనుగ్రహించేది.